హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నాన్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి. ఇది కొంచెం పలచగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెరుగు వేసి కొద్దిగా సోడా, కుకింగ్ సోడా, ఉప్పు, పెరుగు వేసి కలిపి పెట్టేశానండి. హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాను అనమాట. ఇలా మెత్తగా ఉత్తుకొని సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిరపకాయలండి దీని మీద ఇలా చల్లుకోవాలి. తర్వాత కలుపు చేయండి, పైన అట్లా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెరుగు వేడయిందండి, ఇప్పుడు వేసేస్తున్నాను. చూడండి ఇలా పెనం మీద వేసేసుకోవాలి. కింద నీళ్ళు రాయాలండి. దీనికి ఉప్పు నీళ్ళు కానీ మామూలు వేడి నీళ్ళు కానీ రాయాలి. కొద్దిసేపు ఇది వేగిన తర్వాత పెనాన్ని ఇలా తిప్పిచ్చేయాలండి. కిందంతా వేగుతుంది. కొద్దిసేపు ఒక 5 నిమిషాల నుంచి తర్వాత పెనాన్ని ఇట్లా టర్న్ చేసేయాలండి. ఎందుకంటే ఇలా ఉతుకున్న తర్వాత ఇది కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి వేసి బాగా ప్రెస్ చేసేస్తే తగులుకుంటాయండి. ఇది వచ్చి కళంజి అనమాట వేస్తున్నాం. చూడండి దాంట్లో పెనంలో వేడి పెనంలో ఇలా టర్న్ చేసుకొని ఇలా వస్తుంది. ఇది మరి అంత హెల్దీ ఫుడ్ ఏం కాదండి. ఇది మైదాతో కలిపింది కాబట్టి 100% రిఫైన్డ్ గోధుమ పిండి ఇది. అందుకని అంత హెల్దీ కాదు. ఎప్పుడో ఒకసారి ప్రిపేర్ చేసి కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చండి. అంతే, హెల్దీ ఫుడ్ అయితే కాదు ఇది. ఇది ఒకటి చేసేసాను చూడండి. ఇది నాన్న ట్రై చేశాను. ఇది ఇవ్వాలండి. ఇంట్లో కొద్దిగా మనము నూనె ఏమేమో నెయ్యిలా రాసుకోవచ్చు, వెన్న రాసుకోవచ్చు, నెయ్యి రాసుకోవచ్చు, కొద్దిగానే అనమాట. ఆ బేకులంతా పెడతారు వాళ్ళు బజార్లో అయితే. మనమైతే ఇక్కడ గ్యాస్ పొయ్యిల మీద ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వేడి నాన్ రెడీ. దీంట్లో మనము ఈ కాజు కర్రీ చేసుకోవచ్చు, పన్నీర్ మసాలా, కడాయి మసాలా, పన్నీర్ కడాయి మసాలా ఎంచుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం పల్లీల చట్నీ చేశానండి, దాంతో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలా వస్తాయండి. ఇది మన ఇంట్లో చేసుకుంది కాబట్టి ఇది తందూరి నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. గ్యాస్ పొయ్యి మీద చేశాను. ఇది తందూరి నాను ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.